హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ హోమ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నాకు నారాపల్లి దగ్గర ఒక 150 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ కొత్తది సేల్కి అయితే ఉందండి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో వెస్ట్ ఫేస్ హౌస్ ఉంది. దాని గురించి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందామండి. సో ఈ కాలనీ ఇలా ఉంది చూడండి మీరు. 30 ఫీట్ రోడ్ అండి. ఇది హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్. సో మనకు ఆల్ బ్యాంక్స్ నుంచి కూడా లోన్ అవైలబిలిటీ ఉంటుంది. ఇంటి ఫ్రంట్ వెల్యువేషన్ అండి. సో ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో హెచ్ఎండి లేఅవుట్లో వెస్ట్ ఫేస్ హౌస్ అండి. వెల్యువేషన్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది మనకు. సో మన కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇల్లు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంటి లోపల కూడా మొత్తం ఎలా ఉందనేది చూడండి, చాలా బాగుంటుంది. దీని ప్రైజు అండ్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది, గమనించండి. ఈ హెచ్ఎండి లేఅవుట్లో 150 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్ హౌస్ అండి. ఈ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి ఉప్పల్ నుండి గట్కేసార్ మధ్యలో నారాపల్లి అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుండి 9 కిలోమీటర్లు ఉంటుంది. నారాపల్లి నుంచి రైట్ సైడ్ కొర్రెంల రోడ్లో ఒక 2.5 కిలోమీటర్ వచ్చినట్టయితే మక్తా పెట్రోల్ పంప్ ఉంటుందండి. పెట్రోల్ పంప్ ఆపోజిట్లో ఉంటుంది ఈ వెంచర్. పెట్రోల్ పంప్ ఆపోజిట్లో వెంకట సాయి నగర్ 5th ఫేస్ హెచ్ఎండిఏ వెంచర్ ఇది. ఇందులో 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి. దీని ప్రైజు డీటెయిల్స్ అని కూడా ఇంటీరియర్ ఎలా ఉందో చూపించేటప్పుడు మీకు డీటెయిల్ చెప్పడం జరుగుతుంది. ఇది చూస్తున్నారు కదా మీరు, ఇదైతే కార్ పార్కింగ్ అండి. చూడండి, ఫ్రంట్ వెల్యువేషన్లో పార్కింగ్లో టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా క్లాస్గా ఉంది. మంచి డిజైన్ లుక్ అయితే వచ్చింది. కింద ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. యాంటీ స్క్రిప్ట్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. స్టెప్స్ పక్కన ఒక వాష్ ఏరియా, ట్యాప్ అండ్ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది వాషింగ్ మిషన్ కోసం. సో పార్కింగ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇంటి లోపల ఎలా ఉందనే చూద్దాం. సో ఇది మనకు ఉప్పల్ టు గట్కేసార్ మధ్యలో, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 9 కిలోమీటర్లు వచ్చినట్టయితే నారాపల్లి ఉంటుంది. నారాపల్లి నుండి కొర్రెంల రోడ్లో ఒక 2.5 కిలోమీటర్స్ వచ్చినట్టయితే మనం మక్తా ఉంటుందండి. మక్తా దగ్గర పెట్రోల్ పంప్ ఉంటుంది. పెట్రోల్ పంప్కి ఆపోజిట్లో వెంకట సాయి నగర్ ఫేస్ 5th హెచ్ఎండి లేఅవుట్ వెంచర్లో ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇది మనం చూస్తుంది ఇది హాల్ అండి, లివింగ్ రూమ్. లివింగ్ రూమ్లో ఫాల్ సీలింగ్ కూడా చేయించింది. ఆల్మోస్ట్ 98% వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకొక 5% వర్క్ అయితే మిగిలినట్టు కనిపిస్తుంది. నాకు కొద్దిగా డోర్లో ఒకటి పెండింగ్ వర్క్ ఉన్నట్టుందండి. డోర్స్ అండ్ విండోస్ చూడండి. మీకు విండోస్ కూడా ఇవి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. విండోస్ కూడా మీకు ఫినిషింగ్ వర్క్ కోసం గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది, మంచి లుకింగ్ కోసం. మనం ఇలా లివింగ్ రూమ్ నుంచి వెళ్ళినట్టయితే మనకు డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగిందండి. కింద ఫ్లోరింగ్ మొత్తం కూడా అంతా కూడా ఒకే రకమైన మార్బుల్ ఇవ్వడం జరిగింది. మంచి ఫినిషింగ్ షైనింగ్ ఉన్న మార్బుల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్. అలాగే చూసుకున్నట్టయితే మనకు డైనింగ్ రూమ్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయడం జరిగింది. డైనింగ్ హాల్ నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకు కిచెన్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా మనకు 7x10, 7x12 ఆ రేంజ్లో ఉంది సైజు. చూడండి, కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ కిచెన్ పక్కన మనకు పూజ కోసం అయితే చిన్న
పూజ రూమ్ లాగా ఒక పార్టీషన్ అయితే ఇవ్వడం జరిగింది. సపరేట్ గది అయితే ఇవ్వలేదు కానీ పార్టీషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత కిచెన్లో మనకు స్టోరేజ్ కోసం చాలా సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పైన చూసుకున్నట్టయితే సజ్జ కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్ ఐటమ్స్ చాలా వరకు అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో కిచెన్లో నుంచి మళ్ళీ డైనింగ్ హాల్లోకి వస్తే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది కిడ్స్ బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు వాల్ సీలింగ్ వర్క్ అయితే చేయించింది. కాబట్టి పెయింటింగ్ వర్క్, డోర్స్ విండోస్ వర్క్ మాత్రం పెండింగ్లో ఉంది. ఇంకా దీంట్లో పెయింటింగ్ కంప్లీట్ అయితే మాత్రం చాలా మంచి లుక్ అయితే వస్తుంది. హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్లో మంచి స్పేసెస్గా కట్టడం జరిగింది. ఇది కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. కిడ్స్ బెడ్రూమ్లో ఇండియన్ బాత్రూమ్, ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగిందంటే కిడ్స్ బెడ్రూమ్లో నుండి వచ్చినట్టయితే మళ్ళీ డైనింగ్ హాల్లోకి వస్తాము. డైనింగ్ హాల్ నుండి ఈస్ట్ సైడ్కి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈస్ట్ సైడ్ మనకు కొద్దిగా స్పేస్ అయితే ఇస్తారు కదా, దానికోసం డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక వాష్ ఏరియాకి ఇవ్వడం జరిగిందండి. ఇంటి చుట్టూ తిరగడానికి కూడా స్పేస్ అయితే ఉంది. అలాగే మనకు ఇంటికి సపరేట్గా బోర్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ కృష్ణా వాటర్ కోసం సంప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది నార్త్ సైడ్ స్పేస్ అండి. 3 ఫీట్ స్పేస్, 3 ఫీట్ల వెడల్పైన గల్లి అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా విండోస్ కూడా పెద్ద సైజులో ఇవ్వడం జరిగింది. యూపీవీసీ విండోస్ పెడతారు వీళ్ళు, ఇంకా పెండింగ్లో ఉంది. దానికోసం చుట్టూ కూడా మంచి లుకింగ్ కోసం గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు అప్రాక్సిమేట్లీగా 12x12 ఆ సైజు కూడా కొంచెం పెద్దగా కనిపిస్తుంది. చాలా స్పేసెస్గా ఉంది. స్టోరేజ్ కోసం సెల్ఫ్లు, 2 సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వస్తుంది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. సో అటాచ్డ్ బాత్రూమ్స్లో కూడా టైల్స్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ట్యాప్స్ వరకు పెండింగ్ ఉంది. ఇక్కడ వెస్టర్న్ మోడల్ ఇస్తున్నట్టున్నారు. ఒక 5% వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఎందుకంటే కొనే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఈ ట్యాప్స్ కానీ పెయింటింగ్ కానీ చేంజ్ చేసుకుంటారు. కాబట్టి హౌస్ సేల్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా పెయింటింగ్ చేసి ఇస్తారండి. అందుకోసం పెయింటింగ్ వర్క్, ట్యాప్స్ వర్క్ ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ పెండింగ్లో పెడతారు. అసలు దీని కాస్ట్ చెప్పలేదు కదా మీకు. ఇది మనకు హెచ్ఎండి లేఅవుట్లో 150 స్క్వేర్ యార్డ్స్లో న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి. దీని కాస్ట్ అయితే బిల్డర్ మనకు 85 lakhs అయితే కోట్ చేస్తున్నాడు. నెగోషియబుల్ ఉంటుందని చెప్పాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని బట్టి నెగోషియబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచిగా ఉందండి. కలరింగ్ ఏం చేస్తే చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చండి. ఏంటంటే మనకు హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి ఆల్మోస్ట్ 90% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది వస్తుంది. అంటే వాళ్ళ వ్యక్తిగత సిబిల్ స్కోర్ ఆధారంగా 90% వరకు బ్యాంక్ లోన్ వస్తుంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హౌసెస్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.